గత 5 ఏళ్లలో సహజ వనరులు దోపిడీ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవులను కూడా ధ్వంసం చేశారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని ధ్వజమెత్తారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్నారు బాబు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు సీఎం. ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో గత ప్రభుత్వంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని, కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారన్నారు బాబు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు దందా చేశారని దుయ్యబట్టారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారన్నారు ఏపీ సీఎం. అసైన్డ్ భూములను ఇతరులకు కేటాయించడం నేరమన్న చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారన్న చంద్రబాబు వృద్ధాశ్రమానికి ఇచ్చిన యావగ్రీవ ల్యాండ్స్ను కూడా కొట్టేశారని అన్నారు. దశపల్లా భూములను కొట్టేసి ఇల్లు కట్టారని, మాజీ ఎంపీ, ఎంవీపీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు సీఎం. ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారని, భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు చంద్రబాబు. తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారన్న చంద్రబాబు తిరుపతి జిల్లాలో భూ అక్రమార్కులకు లెక్కే లేదన్నారు. 22A పెట్టి భూ అక్రమాలు చేశారని, చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. హైదరాబాదులో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలన్న చంద్రబాబు పుంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారని పేర్కొన్నారు.